నమస్కారం ప్లేటర్ గారు. రండి కూర్చోండి. చెప్పండి. మరేం లేదండి, మా ఊళ్ళో ఉన్న అపోజిషన్ గ్రూప్ లీడర్ని నేను రాత్రి నరికేశాం. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు మా ఫ్యామిలీస్ ని అటాక్ చేస్తారని మా భయంగా ఉంది. మీరు ఏదైనా మంచి సలహా ఇస్తే. జస్ట్ మినిట్. ఫ్యామిలీతో బంగ్లాదేశ్ వెళ్ళిపోండి. ఏడిసినట్టు ఉంది, ఇదే మీరు ఇచ్చే సలహా? వీళ్ళిద్దరు ఎవరు? మా వాళ్ళే. బంగ్లాదేశ్ బెటరు. బాలే వాడి దగ్గరికి వచ్చా పదరా. లాయర్ గారు ఊరికినే ఉత్తుక్కునే తమాస్కన్నారు. మీరే మీ గ్రూప్ లో ఒకరిని చంపేసి ఆ బాడీని తీసుకెళ్లి ఎక్స్పర్ట్ వాళ్ళ గుమ్మం ముందు పడేసి పోలీసు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మీతో పాటు జైలుకి వస్తారు. దాంతో మీ ఫ్యామిలీ సేఫ్. బాలే సలహా ఇచ్చారండి. ఇంతకీ మీరెవరు? నా గురించేనా? ఈ లాయర్ గారి గుమాస్తాని. అడ్వాన్స్ ఇవ్వండి. హాయ్. చూడండి బాబు, పని పూర్తి చేసుకొచ్చి మళ్ళీ కనపడతానండి. అలాగే. వస్తానండి. వెళ్ళండి. అదనరా. సింగపూర్ నుంచి ఎప్పుడు వచ్చావు? దిక్కులు చూస్తానంటే నిన్నే ఇవ్వాలి. గురుశిష్ట వేసుంటారు, దరిద్రం వదిలింది అనుకున్నాను. మళ్ళీ దాపురించావా? నేను నీకు అన్యాయం చేసిన మాట వాస్తవమే. ఎంత చూడ్డా నేను నీ గురువును రా. డిగ్రీ ఫుడ్ లేక నీ దగ్గరికి వచ్చాను. చూడు, ఏ కేసులో ఎలాంటి తిప్పిరి పెట్టాలని లిటికెంట్ ఐడియాలు ఇస్తుంటాను. నన్ను నీ దగ్గర గుమాస్తగా పెట్టుకోరా ప్లీజ్. రై, అసిస్టెంట్ అంటే ఉయ్యాల బల్ల మీద ఊగుతూ కూర్చొని లా పుస్తకాలు చదవడం కాదు, హోటల్కి వెళ్ళి ఛాయ్ పట్టరమన్నాను కదా. సార్, బిఏబిఎల్ చదువుకొని మీ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నంత మాత్రాన టీ తీసుకురమంట సమంజసంగా లేదండి. ఏంట్రా, అవసరమైతే ఒంటికి మాలిష్ కూడా చేయించుకుంటాను. ఎలా? సరే, నీ బాధ చూసి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్. కానీ కొన్ని కండిషన్లు పెడతాను రా. నువ్వు నన్ను రా అంటున్నావా? అనడం ఏంటి? అనేశాను రా. ఇదే నా మొదటి కండిషన్ రా. నేను ఏం చెప్పినా నువ్వు నోరు మూసుకొని పడి ఉండాలి రా. అర్థమైందిరా? పడుంటాను కానీ ప్రతి మాటకి నన్ను రా అంటాం అవసరం అంటావా? ఈ స్ట్రెస్సింగ్ వద్దు, కాలుద్ది. సారీ. రెండో కండిషన్ ఏంటి సార్? కండిషన్ నంబర్ 2, నీ తోడల మొహం చూస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. జన్మలో నీ ఫేస్ నాకు కనపడడానికి వీలేదు. ఒకవేళ నేనే నీకు కనపడవలసి వస్తే నీ పాపిష్టి మొహం నాకు కనపడకుండా సైడ్ అయిపోవాలి. ఏదైనా అర్జెంట్ మ్యాటర్ చెప్పవలసి వస్తే సార్ అని చేతులు కట్టుకుని వినయంగా చెప్పాలి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఇదే. నా దగ్గర నిన్ను గుమాస్తగా పెట్టుకుని ఇంత వాణి చేస్తే నన్ను రా అంటవే కాకుండా పిచ్చి పిచ్చి కండిషన్స్ పెడతావా? రే, నీ తోలు ఒలిపిస్తా, మట్టి కనిపిస్తా, కైమా కొట్టి ఎక్స్పోర్ట్ చేస్తా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? అరే వీడు బయటికి లాగండి. సారీ సార్, కుళ్ళు మొత్తం అంతా బయటపడిపోయాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తానండి. నో డిగ్రీ, నో ఫుడ్. పొమ్మనకండి సార్. ఓకే, నీ జాబ్ శాంక్షన్. థ్యాంక్స్ సార్. సైడ్ సైడ్ కాలొద్ది. ఏమిటి బాను, నువ్వు ఇంకా ముస్తాబవుతున్నావా? అవతల ట్యాక్సీ వాడు హార్న్ కొడుతున్నాడు. నేను రెడీ వదినా. పదమ్మా. అన్నయ్య ఇంకా రెడీ అయి ఉండడు. చూడు. ఏమిటయ్యా రాజుబాబు, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? మనం వెళ్ళేది నీ పెళ్లి చూపులకే. అవుతున్నారు వదినా. ఈ షూ పట్టి తెస్తేగా సరిపోతుందని మోసం చేశాడు షాప్ వాడు. సరిపోయిందే నాయనా. నీదేం జాతకమో కానీరా, ఎప్పుడు నీకు కావలసిన సైజు కంటే చిన్న సైజు పెద్ద సైజు దొరుకుతూ ఉంటుంది. అసలు ఈ సైజుల గురించి ఇటాలియన్ శాస్త్రవేత్త రాబర్ట్ గబోసిని ఏం చెప్పాడు తెలుసా? సైజును బట్టి సైజు కాకుండా సైజు కోసం సైజును సైజ్ చేస్తే సైజు కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు ఇప్పుడు మొదలు పెట్టుకో, టైం లేదు. ఒరే చిన్నయ్య, నీకిచ్చే కట్నంలో 50% నా అమెరికా చదువుకి, అంటే ఆడబడుచు లాంఛనం, సరేనా? ఆడపడుచుని సంతోష పెట్టాలన్న విషయం వాళ్ళకి మాత్రం తెలియదా ఏమిటి? నీ సపోర్ట్ ఉంటే చాలు వదినా, నేను అమెరికా వెళ్ళడం ఖాయం. పదండి పదండి, టైం అవుతుంది. అమ్మాయి చాలా బాగుంటుందినా. చిన్నన్నయ్య లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. అన్నయ్య, అమ్మాయిని ఏమైనా అడుగు. పెళ్లి చూపుల్లో ఏదో ఒకటి అడగాలట. అలాగా? అయితే సరే వెళ్తా. నిన్న మన బాస్ నీ లీవ్ శాంక్షన్ చేయలేదట, తెలిసిందా? అవును, పొద్దున ఆఫీస్ కి ఫోన్ చేస్తే చెప్పారు. మన ఇద్దరం చెరో సెక్షన్ మారితే తప్ప ఇద్దరికి ఒకేసారి లీవ్ దొరకడం కష్టం అనుకుంటాను. అదేంటి, అన్నయ్య లలిత ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారా? అందుకేగా వీళ్ళ లవ్ మ్యారేజ్ దాకా వచ్చింది. మై గాడ్, నాకు తెలియకుండా ఇంట్లో ఇన్ని కుట్రలా. మిగతా విషయాలు ఏమైనా ఉంటే ఇప్పుడే మాట అనేసుకుంటే బాగుంటుందేమో. తప్పకుండా. ఆడపడుచు కట్నం 1,00,000 రూపాయలు అడగమను.
వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చారు, అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి. ఇక మధ్యలో మనం మాట్లాడుకునేవాడు చెప్పండి. అసలు బేసికల్ గా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, స్వర్గంలో నిర్ణయిస్తారట. మధ్యలో మనం చేసేది మీరేం ఆలోచించకండి, ముహూర్తాలు పెట్టించండి. పెళ్లి ఖర్చులు మాత్రం ఇవే. తప్పకుండా రేపే పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. సార్ అర్జెంట్ గా రమ్మని కబురు చేశారట. ఏమయ్యా, నెల రోజుల్లో ఉద్యోగం వస్తుందని అబద్ధం చెప్పి 2000 రూపాయలు అప్పు తీసుకుని 6 నెలలు అయింది. పైగా మా వాళ్ళు మీ గ్యారెంటీదారులు ఇంటికి వెళ్తే తంతామని బెదిరించారటగా. వాళ్ళొత్త ఇడియట్స్ సార్. తంతామని బెదిరించడం ఏమిటి? తన్నమని చెప్పాను కదా. ఐడియా సార్, మీరు ఇచ్చిన 2000లో మొదటి సగం మీరు మర్చిపోండి, ఆ రెండో సగం నేను మర్చిపోతా. అతి తెలివి చూపించకు. అంతకంటే మంచి ఐడియా సార్. ఇప్పుడు ఫ్రెష్ గా 3000 లోన్ ఇవ్వండి, పాత బాకీ 2000 కట్ చేసుకోగా ఆ మిగిలిన 1000 పెట్టి నేను కలకట్టాకి ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఇది ఎలా ఉంది సార్? చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఒక్క పైసా కూడా ఇవ్వను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రామరా కూర్చో. నువ్వు అమెరికా వెళ్ళడానికి 2 లక్షల్లోనూ శాంక్షన్ అయింది. అయితే అంత వాల్యూగల ఆస్తి ఏదైనా గ్యారంటీగా ఇవ్వాలి. సీతాఫల్ మండిలో మాకు ఓన్ హౌస్ ఉంది సార్, అది గ్యారంటీ ఇస్తాం. గోవిందా గోవిందా, మొన్ననే ఆ ఇంటి పెట్టగొడబడి 2 మేకలు 3 కోళ్లు, ఆ గోడ పక్కనే నివసిస్తున్న రిక్షావాడి కాలు మొత్తం విరిగిపోయాయి సార్. అంత పాత ఇల్లు అనమాట అది. పాయింట్ సంగతి నీకా తెలుసు? భలేవాళ్లే సార్. ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు? మా బంధువుల పిల్లే, కాకపోతే కొంచెం స్క్రూలు. సారీ అమ్మా, అలాంటి ఇళ్లకు మీ లోన్ ఇవ్వలేము. You get out! సారీ సార్. సింగారమా నాటి నయగారమా స్వీటీ సింగారమా నాటి నయగారమా ఊరించకుమా ఉడికించకుమా కనికరించమను రోమియోని కరుణిస్తే నేరమా కంట చూడనని కస్సుమంటూ కసిరేస్తే న్యాయమా నిన్ను తప్ప ఇంకోని చూడనని ఒట్టు వేసుకొని వెంట పడ్డనను చూడుమా ఇష్క్ ఇష్క్ హై ఇష్క్ ఇష్క్ హై సిరి సింగారమా నాటి నయగారమా ఆడే మాటలకు అర్థం వేరట, చిప్పు అంటే వెల్కమ్ అనుకోవాలట. గూబ గుయ్యమంటే అప్పుడు తెలుస్తుంది అసలైన అర్థం. ఇష్టం ఉంటే అన్ని తీపిగానే ఉంటవమ్మా, నన్ను గాని తాకింద కందిపోదా నీ చెయ్యి. సంతోషించావులే, డైలాగులు కొట్టుకు. సంతసించితే చెంత చేరవేం, చింత తీర్చవేం, సిద్ధమేనే సుకుమారమా. ఇష్క్ ఇష్క్ హై जाने जाने मन इश्क इश्क है मेरी जाने मन स्वीटी सिंगारमा नाटी नयगारम मम బొంతను కానా అమ్మడు అమ్మడు, ఇంతకు మించి మగ పురుషుడు ఇంకెవ్వడు. అబ్బో దిగొచ్చాడు మగధీరుడు, మోహన్ చూడు. ఓకే అంటే నీకే లొంగి ఉంటా సత్యభామ, ఏమిటట నా లోపం, ఎందుకట ఈ కోపం. అసలు నీకేముందంట పోకిరితనం తప్ప. ఇంకమెందుకే జంకు ఎందుకే తప్పు పొందుకి తొందరెందుకే కొమ్మలి. ఇష్క్ ఇష్క్ హై
दिलरुबा मेरी इश्क इश्क है मेरे दिलरुबा स्वीटी सिंगारम्मा ఏయ్ నాటి నయగారమా చివా ఊరించకుమా ఉడికించకుమా కనికరించమను రోమియోని కరుణిస్తే నేరం కంట చూడనని కస్సుమంటూ కసిరిస్తే న్యాయమా నిన్ను తప్ప ఇంకోర్ని చూడనని ఒట్టు వేసుకొని వెంట పడ్డనను చూడుమా ఇష్క్ ఇష్క్ హై पास आ मेरी लवली जांगरी इश्क इश्क है तेरे मेरे बीच में तेरे बीच में स्वीटी सिंगारमा नाटी नयगारमा मा 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 వదినా హూ ఇస్ దట్ బకాసురా? ఏమని అనుకుంటాడయ్యా? నాయుడమ్మని మీ నాన్నగారి స్నేహితుడంట. ఈ మధ్యన సింగపూర్ నుంచి వచ్చాడంట. నీదేదో మాట్లాడాలని రా. మన పేరు సింగపూర్ దాకా పాకిందా? ఏమో చెప్పలేం. నువ్వేనా బోట్ అంటే? అవును. నేను తప్పుడు చూసానయ్యా, బాగా ఎదిగిపోయా. ఏంటనయ్యా, ఇడ్లీ కారపొడి తిని 6 ఏళ్ళైంది. జైల్లో దొరకవు కదా. జైలా? మీరు జైలు నుంచి వస్తున్నారా? మా వదిన సింగపూర్ అని చెప్పింది ఏమిటి? మరదే జనరల్ నాలెడ్జ్ లేకపోవడం అంటే. నీతో చాలా అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి. మాట్లాడా? ఇదిగో, నేను చెప్పినట్టుగా చేశావంటే నీకు 50 లక్షలు వస్తుంది. చెప్పు. మరదే ఓవర్ యాక్టింగ్ అంటే. నోట్టు కూడా పెట్టుకోకరా. నేను సీరియస్ గా చెప్తుంటే ఎనవేంటి? నిజమేనయ్య బాబు, నీకు 50 లక్షలు వస్తుంది. 50 లక్షలు ఇంత సడన్ గా కలిసి రావడం అంటే ఇందులో ఏదో తిరకాసు ఉండే ఉంటుంది. నేనేం చేయాలో చెప్పు. సింపుల్. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మాయి బాగా ఆ టైపా? నాకంట కట్టేద్దామని. ఇదిగో, సంచిని చూసి మరీ అంత చీపుగా అనుకోబాక. ఈ మాట ఇంకెవడన్నా అనుంటే చెప్పు తీసుకుని వదిలే. కాబోయే అల్లుడు అయిపోయావు. అసలు సంగతి చెప్తాను విను. 20 సంవత్సరాల క్రితం మీ నాన్న వీరభద్రం, శివరాం వాళ్ళ నాన్న ధర్మారావు ఇద్దరూ ఒక విచిత్రమైన పందెం వేసుకున్నారు. మరి అదే అన్నెసరీ థింకింగ్ అంటే. గుర్రాన్ని దౌడు తీయించండి ధర్మారావు. పరుగులు అంకించుకుంటుంది చూడు. కోడి సలహా ఇచ్చావు కదా నాయుడమ్మ. ఇదిగో ధర్మారావు, నీ గుర్రం సచ్చూరుకుంది. గుర్రం చచ్చినందుకు బాధ కాదరా వీరభద్రం. వేసవతి పండు చేతిలో చచ్చిందని. సరేలే, దీన్ని వదిలేసి మందు మొదలు పెడదామరా. ఒరే వీరభద్రం, సతరంగంలో నువ్వు మొనగాడువేమో గాని మందు తాగడంలో మాత్రం నేనే మొదలని. ఇదిగో మొత్తం సీసా తాగేస్తాను. ఈ మాత్రం దానికి మీరు ఎందుకండి? దాసులం మేము లేవు. నువ్వు సోడా తాగవయ్యా వీరభద్రం. సోడా కలపకుండా ఎత్తిన సీసా తెంచుకుండా మొత్తం తాగేస్తా. తాగురా చూద్దాం. చూడు కానీ మరి అదే కంపెనీ గురించి ఆలోచించుకోకపోవటం అంటే. ఇప్పుడు ఎవరు గెలిచారు? ఇంకెవరు గెలుస్తారు? పక్కవాడికి చుక్క కూడా మిగల్చకుండా తాగిన తమరే గెలిచారు. ఒరే ధర్మారావు, మందు విషయంలో నువ్వు గెలిచినా మనవడి విషయంలో నేనే గెలుస్తాను. ముందు నేనే మనవడిని ఎత్తుకుంటాను. ఏడ్చాలరా, ముందు నా పిల్లలే నాకు మనవడి. అనే కాదు, ముందు నేనే తాతనవుతాను. ఏమండి, ఇది ఎప్పుడో 25 సంవత్సరాల తర్వాత మాట కదా. ముందు మీ పిల్లలకి పెళ్లిళ్ళు రావాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలి. ఆ తర్వాత కదా మన వాళ్ళ సంగతి. ఏమైనా సరేనయ్యా, పందెం అంటే పందెం. ఎంత పందెం? ఆగండి. ముందు మీరిద్దరు చెరొక 1 లక్ష బ్యాంకులో వేయండి. 25 సంవత్సరాల తర్వాత మీ 2 కుటుంబాల్లో ఎవరికి ముందు మనవడు పుడితే వాడికి ఈ డబ్బు అసలు వడ్డీతో సహా చెల్లుతుంది. అలాగేనయ్యా, స్టాంప్ పేపర్ తెప్పించు, రేపే డిపాజిట్ చేస్తాం. చేసాయి. ఓకే. అవతల వాడిని అండర్ ఎస్టిమేట్ చేయటం అంటే. ఈ రహస్యం ఇటు మీ అన్నదమ్ములకి అటు ధర్మారావు పిల్లలకి చెప్పేస్తాను. ఆస్తి మొత్తం వాళ్ళు గుట్టేస్తాను. ఇంకా రవీశ్రాలు కూడా కాని పిల్లని బలాత్కారం చేశాడు అని నీ మీద ఒక బలమైన కేసు పెట్టించి నిన్ను జైలుకి పంపించేస్తాను.